जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदन देवीनाथ जय 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 जय। శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా కుంభరాశి కలిగిన వారికి 2024 సంవత్సరంలో ఈ రాశి కలిగినటువంటి వారి స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా ఈ సంవత్సర ఫలిత ప్రభావాల్లో అనేకమైనటువంటి అంశాలలో ఒక 4 అంశాలని పరిశీలన చేసి పరిగణనలో తీసుకొని చూసినట్టయితే వివాహం కాక గత కొంతకాలంగా బాధపడుతున్నటువంటి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, భార్యాభర్తల మధ్య గొడవలు సమస్యలు ఈ 2024లో ఈ రాశి కలిగిన స్త్రీ పురుషులకి ఎలా ఉంటాయి, అలాగే సంతానం లేని తల్లిదండ్రులకి ఈ సంవత్సరంలో కలిసి వచ్చేటటువంటి నెలలో ఈ రాశి కలిగిన వారికి ఏ నెలలో కలిసి వస్తుంది అనే ఈ 4 అంశాలని మనం పరిశీలించి చూసినట్టయితే ఈ కుంభరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో ఈ 4 అంశాలు పరిశీలన చేసి చెప్పడానికి ముందుగా ఈ సంవత్సరంలో వీరికి ఆదాయం 14 భాగాలు, ఖర్చు 14 భాగాలు, రాజ్యపూజ్యం 6, అవమానం 1, అలాగే ధనిష్ట నక్షత్రం 3, 4, అదేవిధంగా శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు కలిగినటువంటి నక్షత్ర జాతకులైనటువంటి ఈ కుంభరాశి కలిగినటువంటి వారికి ఇంతకుముందు పెళ్లిళ్ళ గురించి ఎన్ని ప్రయత్నాలు చేసినా ముడిపడకపోవటము, చదువు తెలివి అందం గుణం ఉండి కూడా సరైన సంబంధాలు రాక సెట్ అవ్వక బాధపడేటటువంటి సంబంధాలు, పిల్లలు తల్లిదండ్రులు కాదని వాళ్ళ సొంత నిర్ణయాలకి ఏదో ఇష్టపడుతున్నాం అనేటటువంటి ప్రేమ అనేటటువంటి తరహాలో పెళ్ళిళ్ళు జరగక బాధపడేవి కొన్ని. అదేవిధంగా మరికొన్ని అంశాలలో వచ్చేసరికి వివాహాలు జరిగి విడిపోయి కూడా తదుపరి వివాహాల కోసం ప్రయత్నాలు చేస్తున్న అవనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఓవరాల్గా వివాహంలో ఇబ్బందులు వ్యతిరేకతలు ఏర్పడుతున్నటువంటి స్త్రీ పురుషులకి ఈ సంవత్సర కాలం చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఆశించినటువంటి దానికన్నా మంచి ఫలితం అనేది ఏర్పడుతుంది. మీకు వెతుక్కుంటూ మీ దగ్గరికి వెతుక్కుంటూ మంచి సంబంధం అనేది ఒకప్పుడు పోగొట్టుకున్న దానికన్నా ఒక మంచి సంబంధం ఎదురవటం, అలాగే ఈ సంవత్సరంలో మీకు వివాహంలో ఎటువంటి ఆలస్యం లేకుండా తప్పకుండా జరిగేటటువంటి యోగం ఈ రాశి కలిగిన వారు జరుగుతుంది. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇంతకుముందు భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి గొడవలు, విడిపోదాం అనుకోవటం, సరిగా కలిసి ఉండకపోవటం, ఒకరికి మధ్య ఒకరికి గొడవలు విభేదాలు రావటం, అనేకమైన సమస్యలతో చాలా చిక్కులు చికాకులు కలగటము, 4 రోజులు కలిసి ఉంటే 4 రోజులు కలిసి ఉండలేకపోవటం, పరాయి వ్యక్తులు పరస్త్రీల మధ్య చికాకులు పడి భార్యాభర్తల మధ్య కోర్టులు గొడవలు తిరుగుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ తరహా సంబంధించిన సమస్యలు కూడా ఈ సమయకాలంలో సర్దుకోవటము, ఆ సమస్యల నుంచి కూడా బయటపడటము, వారు ఒకరినొకరు కలుసుకొని కలిసిమెలిసి జీవించేటటువంటి సంకల్పం ఈ కుంభరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురిలో తప్పకుండా ఉంది. కాబట్టి మీరు ఆ సమస్య నుంచి బయటపడేదానికి ఈ సంవత్సరంలో చేసే ఫలితాలు ప్రయత్నాలు మీకు తప్పకుండా మంచిని అందిస్తాయి. అలాగే సంతానం లేక బాధపడే తల్లిదండ్రులకి ఎన్నో దైవ కార్యాలు, దేవుడు పూజలు, హాస్పిటల్లో మెడిసిన్స్ వాడిన సంతానం లేక బాధపడే వారు ఎవరైతే ఉన్నారో వారికి సంవత్సర కాలంలో కూడా మంచి సంతానంలో శుభవార్త, శుభసూచకమైనటువంటి మంచి విశ్లేషణతో కూడినటువంటి దైవ సంకల్ప అనుగ్రహం కూడా కలిగే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఫిబ్రవరి మాసము, మార్చి, జూలై ఈ నెలల కాలంలో మంచి ఊహించినటువంటి శుభవార్తలు వినటము, ఆశించినటువంటి దానికంటే అధికంగా మంచి ఫలితాలని దగ్గరికి తెచ్చుకోవటము, చాలా గొప్ప అనుకూలత కలిగేటటువంటి పరిస్థితి ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో తప్పకుండా ఏర్పడుతుంది. కానీ కొంతమంది వ్యక్తిగత జాతకాలలో ఉన్న సమస్యలు, అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మనకు అవ్వాల్సినటువంటి కాలం కలిసి వచ్చే యోగం ఉన్నప్పటికీ మనం రన్నింగ్ రేస్లో ముందుకు వెళ్ళటం లేదంటే మన కాళ్ళు అవుట్ అయితే ఎలాగైతే ముందుకు పోలేమో అలాగే ప్రమిదిలో అంతా నెయ్యి ఉండి కూడా దీపం సక్రమంగా వెళ్ళట్లేదంటే అది గాలికి పెడితే ఎలాగైతే ఆరిపోతుందో ఒక్కొక్కసారి మనిషి జీవితంలో కూడా సమయం కాలం కలిసి వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నా
వారిని వ్యక్తిగతంగా వారు ఎంచుకున్న నిర్ణయాలు, వారు తీసుకున్న ఆలోచనలు, వారి మీద ఉన్నటువంటి దుష్ట ప్రభావాలు కూడా ఆ పనులు జరగకుండా చూస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు వివాహం జరగాల్సిన పరిస్థితుల్లో పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదంటే కొంతమంది ఏదైనా చెడు ప్రయోగాలు చేసినప్పుడు అవి ముందుకు రాకుండా ఆపుతున్న ప్రయత్నాలు జరిగినప్పుడు జరగకపోవటము, అలాగే కొంతమంది చెప్పుడు మాటలు చెప్పి సంబంధాలు చెడగొట్టడము, అలాగే భార్యాభర్తల మధ్య కూడా ఒకరినొకరు కలవకుండా కొన్ని చెడు ప్రయత్నాలు, వాళ్ళు ఇద్దరి మధ్యలో ఎవరైతే మధ్య వ్యక్తులు వస్తారో వాళ్ళు కావాలని విడదీయటము, ఈ తరహా సంబంధించిన పరిస్థితులు ఎదురైనప్పుడు, అదేవిధంగా భార్యాభర్తల మధ్యలో కొన్ని దోషాలు ఉన్న సంతానం కలగకపోవటం, ఈ తరహా సంబంధించిన సమస్యలన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ సమస్యలన్నీ జరుగుతూ ఉన్నప్పుడు అవి ఎందుకు వస్తున్నాయో తెలియకోకుండా మనం కలిసి వచ్చే కాలంలో కష్టపడినా కానీ ఫలితం అనేది నామమాత్రంగానే ఉంటుంది. కాబట్టి ఇంతకు ముందు నుంచి అటువంటి సమస్యలు ఏమైనా ఉండి మీరు తెలుసుకొని క్లియర్ చేసుకుంటే పర్వాలేదు. లేకపోతే పదే పదే అదే సమస్యలతో బాధపడుతూ ఉంటే తప్పకుండా ముందు వాటిని తెలుసుకొని ఆ సమస్యల నుంచి మీరు బయటపడగలిగితే ఇక్కడ మీకు కలిసి వచ్చిన కాలం వ్యర్థం అవ్వకుండా ఉంటుంది. దానికని మీకు ఏదైనా ఈ సమస్యల మీద అవగాహన లేకపోయినా, వాటి నుంచి ఏ విధంగా బయటపడాలో అర్థం కాకపోయినా తప్పకుండా మీరు మమ్మల్ని కింద కనబడుతున్నటువంటి నెంబర్లో కాంటాక్ట్ చేయండి. మీ వివరాలు పంపించి మీ సమస్యకు 100% పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఆ సమస్యల నుంచి పూర్తిగా మిమ్మల్ని బయటపడేసే ప్రయత్నం జరుగుతుంది. సర్వే జన సుఖనో భవంతు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎడుదొడుపులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోల్ అవుతారు, మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.